Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా కుటుంబపరంగా ఆ అనుబంధం ఏమైంది? తమ్ముడు జైల్లో ఉంటే అన్నయ్య నుంచి కనీస స్పందన లేకపోవడాన్ని ఏమనుకోవాలి? తమ్ముడు నిర్దోషి అని చెప్పదలుచుకున్నారా? తప్పు చేశాడు కాబట్టి కామ్గా తెర వెనుక ఉండిపోయారా? లేక ఎటూ చెప్పలేక ఇరకాటంలో పడిపోయారా? లగచర్ల లగ్గి జరగడం రాష్ట్ర రాజకీయాల్లో అగ్గి రాజేస్తుంటే ఆ జిల్లాలో మాత్రం ఆ సోదరుల తీరుపైనే చర్చ నడుస్తోంది. ఇంతకీ ఆ అన్నదమ్ముల స్టోరీ ఏంటి? పంతాలు పట్టింపులు ఆసక్తి రేపుతోన్న పట్నం సోదరుల కథ. జైల్లో తమ్ముడు నరేందర్ రెడ్డి, మరి అన్నయ్య మహేందర్ రెడ్డి ఎక్కడా? కొడంగల్లో ఫార్మా కంపెనీకి భూముల కేటాయింపును వ్యతిరేకిస్తూ అక్కడి రైతులు చేపట్టిన ఆందోళన రాజకీయంగా దుమారం రేపుతోంది. లగచర్లలో గ్రామ సభ నిర్వహించేందుకు వెళ్లిన కలెక్టర్ సహా పలువురు అధికారులపై కర్రలు రాళ్లతో జరిగిన దాడి సంచలనం రేపింది. దీని వెనుక బీఆర్ఎస్ హస్తముందని అధికార కాంగ్రెస్ ఆరోపిస్తుండగా ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి పేరును A1 ముద్దాయిగా ఛార్జ్షీట్లో చేర్చారు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. అయితే నరేందర్ రెడ్డి సోదరుడు శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు తమ్ముడి అరెస్టుపై స్పందించకపోవడంతో పొలిటికల్ గా ఇది చర్చనీయాంశమవుతోంది. నరేందర్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన భార్య శృతి ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను బలవంతంగా లాక్కెళ్లారని, తప్పుడు కేసులతో ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. నరేందర్ రెడ్డి అరెస్టుపై ఆయన కుమార్తె కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే అన్నయ్య మహేందర్ రెడ్డి గాని ఆయన కుటుంబం గాని ఇప్పటి వరకు నరేందర్ రెడ్డి అరెస్టుపై మాట్లాడకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. దీని వెనుక కారణం ఏమై ఉంటుంది అన్నది అంతు చిక్కని పొలిటికల్ ప్రశ్నగా మారింది. పట్నం బ్రదర్స్ గా జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన మహేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి మధ్య ఇప్పుడెందుకు ఇంత గ్యాప్ వచ్చింది అన్నదే తెలియడం లేదు. బీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో మంత్రిగా మహేందర్ రెడ్డి ఉంటే ఎమ్మెల్సీగా నరేందర్ రెడ్డి పనిచేశారు. సెకండ్ టర్మ్ లో నరేందర్ రెడ్డి ఏకంగా రేవంత్ రెడ్డిని ఓడించి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిస్తే మహేందర్ రెడ్డి తాండూరులో ఊహించని పరాభవాన్ని ఎదుర్కొన్నారు. అయినా సరే తమ్ముడి ఎమ్మెల్సీని అన్నకిచ్చేసి మళ్లీ బ్యాలెన్స్ చేశారు నాటి సీఎం కేసీఆర్. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో అన్నయ్య పట్నం మహేందర్ రెడ్డి తన సతీమణి వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతతో కలిసి కండువా మార్చేశారు. అయితే కొడంగల్లో మొన్నటి ఎన్నికల్లో రేవంత్ చేతిలో ఓడిపోయిన నరేందర్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు. ఈ విషయంలోనే ఇద్దరు అన్నదమ్ముల మధ్య రాజకీయ విభేదాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. కొడంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ ని ఏర్పాటు చేస్తుంటే బీఆర్ఎస్ జీర్ణించుకోలేక ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది అన్నది కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. బీఆర్ఎస్ పెద్దల ఆదేశాలతోనే భోగమోని సురేష్ సహా పలువురిని అధికారులపై పట్నం నరేందర్ రెడ్డి ఉసిగొల్పారని చెప్తున్నారు. ఇప్పటికే కేసులో నరేందర్ రెడ్డి, సురేష్ సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన సోదరుడు జైలు పాలైతే మహేందర్ రెడ్డి ఇప్పటి వరకు కనీసం స్పందించకపోవడం పొలిటికల్ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. అయితే మొన్నటిదాకా బీఆర్ఎస్ లో అధికారాన్ని అనుభవించి ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్లడంపై ఇద్దరు సోదరుల మధ్య పొరపచ్చాలు వచ్చాయన్న ప్రచారం ఉంది. అయితే రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా మాట మాత్రమైనా మాట్లాడకుండా ఎలా ఉంటారన్నదే ఆసక్తి రేపుతోంది. అధికారులపై జరిగిన దాడి సమర్థించేది కాదని మహేందర్ రెడ్డి భావిస్తున్నారా, లేక తన సోదరుడి చేసింది ముమ్మాటికి తప్పన్న భావనలో ఉన్నారా అన్నది అంతు చిక్కడం లేదు. అయితే అధికార పక్షంలో ఉంటూ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా మాట్లాడలేక, ఇటు తమ్ముడికి అనుకూలంగా స్పందించలేక మహేందర్ రెడ్డి ఇరకాటంలో పడ్డట్టుగా తెలుస్తోంది. తమ్ముడు చేసింది తప్పేనని చెబితే కుటుంబానికి చెడ్డ పేరు, తమ్ముడిని సమర్థిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు. దీంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారట మహేందర్ రెడ్డి. అంతేకాదు రాజ్యాంగబద్ధమైన శాసనమండలి చీఫ్ విప్ పదవిలో ఉండటం కూడా ఈ అంశంపై మహేందర్ రెడ్డి మౌనానికి మరో కారణంగా చెప్తున్నారు ఆయన అనుచరులు. మరి ఈ అంశంలో మహేందర్ రెడ్డి మనసులో ఏముందో తెలియాలంటే ఆయన సైలెన్స్ ని బ్రేక్ చేయాలి. అదెప్పుడు జరుగుతుందో చూడాలి.